ఈ మధ్య మేకింగ్ వీడియోస్ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద మేకర్స్ ఆఫ్ ద మేకింగ్ వీడియో. అండ్ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మాస్టర్స్, మీరు ఇందులో స్టంట్సే చేశారా లేకపోతే మీరు కూడా యాక్ట్ చేశారా? ఎందుకంటే మాకు డౌట్ వస్తుంది. దేవిప్రసాద్ గారు చేశారు, శివ గారు చేశారు, మీరు కూడా చేశారా? మల్లేని గోపిచంద్ గారు మీతో కూడా ప్లాన్ చేశారా అని మాకు డౌట్. So Big C and KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Crack powered by Green Metro. Associate sponsors Vijeta Supermarket. Our audio is on Lahari Music and our media partners are Brochil. Masters, welcome. Bhuvan Babu. Babu, mic istava. Master, మీరు ఇందులో స్టంట్స్ అయినా మాస్టర్ లేకపోతే మీరు కూడా యాక్ట్ చేశారా? మేకింగ్ చూస్తుంటే మేము కూడా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా ఎక్కువ చేశారు. థ్యాంక్ యూ. ఒకటి కొంటే ఒకటి ఆఫర్ లాగా మమ్మల్ని ఒకళ్ళు బుక్ చేసుకుంటే ఒకటి ఫ్రీ మా బెరదరు. థ్యాంక్స్. 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడదు ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి. అంటే 5-6 ఆడియో ఫంక్షన్లు మిస్ అయిపోయినాయి. చాలా మాటలు మిగిలిపోయినాయి. మాలో ఎమోషనల్ దాగి ఉంది. ఫస్ట్ మేము ఈ కరోనా గ్యాప్లో షూటింగ్ మళ్ళీ చేస్తామా, ఇలాంటి ఫంక్షన్స్కి మళ్ళీ వెళ్తామా అనే డౌట్ కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో ఇలా కూర్చొని స్టేజ్ ఎక్కామంటే మన అందరం మనస్ఫూర్తిగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఇలాంటి సందర్భాన్ని ఎలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఒక ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని కల్పించి మనం అందరం కూర్చున్నందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి మనం అనిపిస్తుంది. పదే చెప్పుకోవాలి. నవ్వు వస్తుంది. మా మాటలు కూడా మీరు వింటున్నారు. ఏలుముద్రగాళ్ళు పొల్లు పోని చదువు ఒత్తులు పొల్లు రాని మాటలు కూడా మీరు వినటానికి ఇంత ఓపిక కూర్చున్నందుకు ముందు థ్యాంక్స్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ రవి గారిని మా జర్నీ 2001 ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను. తమిళ్లో ఒక వార్త ఉంది, తొయిలే దైవం అంటే పనే దైవం. అంటే పనిని నమ్ముకుంటే ఏమైనా చేయొచ్చు. ఒక మనిషి ఏంటంటే మనం ఆ ఒక్కటి తప్ప చాలామంది అన్ని పనులు చేస్తున్నారు. అలాగా చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా నమ్మి చేస్తున్న రవితేజ గారికి మీతోటి 20 సంవత్సరాలు మా జర్నీ కూడా వెనకుడితి ఫాలో అవుతున్నందుకు రామలక్ష్మికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేము ఎందుకంటే ఒక 20 ఇయర్స్ అంత ఎనర్జీ ట్రావెల్ చేయటం అంటే సాధారణ విషయం కాదు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. మాకు ఫస్ట్ గుర్తుంది, జగన్ గారు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యానికి ఆఫీసులోకి వెళ్ళాం. సార్ ఫైట్ మాస్టర్ అని ల్యాప్టాప్ చూస్తూ ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. పుల్లి రవి గారిని కలవండి సార్ అన్నాను. అప్పుడు ఆర్ఎస్ఎన్ బాబు దగ్గర మీరు చేస్తున్నప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఒక హీరో ఏమంటాడా అని చెప్పి మేము ఆఫీస్ దగ్గర అలా నుంచున్నాము. అప్పుడు రవి గారు కాళ్ళు దిగి అలా వచ్చారు. సార్ ఇట్లా మేము ఫైట్ మాస్టర్ అనగలే, డైరెక్టర్ని కలిసాం. సూపర్ ఎరగద్దామా అని వెళ్ళాం. ఆ మాట మాకు గుర్తొస్తుంది. ఇప్పుడు కలిసి మనం ఈ సినిమాలో వర్క్ చేసి ఫైట్ చాలా బాగుంది అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రెండోది మల్లేని గోపి గారితో ఒక మాట చెప్పాలి. ఈ సినిమాలో చూస్తున్నప్పుడు మేము టైలర్ చూస్తున్నప్పుడు ఇంత గ్రిప్ ఎందుకు వచ్చిందంటే ఒంగోలులో మీరు పుట్టారు కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్, అక్కడ ఉన్న నెగిటివిటీస్ని, అక్కడ ఉన్న క్యారెక్టరైజేషన్స్ని బాగా సౌదరి గారికి బాగా నూరిపోసినట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఆ డైలాగ్స్ కూడా చాలా బాగుంది. తర్వాత డైరెక్టర్ గారి గురించి ఆయన సినిమాలు 3 సినిమాలు నేను చేశారు. మేము 3 సినిమాల్లో ఆయనతో ట్రావెల్ చేయడం వచ్చింది. బట్ అన్ని సినిమాల కంటే మల్లేని గోపి గారికి ఈ సినిమా కొత్త ట్రెండ్, కొత్త డైరెక్టర్ని ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మేము ఈ పోస్ట్ కథన్నప్పుడే మేము కొంచెం నిస్వాహంగా వెళ్ళాం. ఎప్పుడుండా పాత వరుసనే కదా, పాత ఇదేగా చెప్తాడు అనిపించి వెళ్ళాము. కథన్న తర్వాత లోపల నుంచి ఒక ఎనర్జీ వచ్చింది. ఫస్ట్ అంటే ఒక కొత్త పాయింట్ని పట్టుకొని దాన్ని బాగా హోంవర్క్ చేసే విధానం
గోపి గారు ఈ సినిమాతోటి నీ పేరు ఇంకొక రకంగా మార్చే సినిమా ఇది అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఒకళ్ళని కాదు, ఒక హీరో అని కాదు, టోటల్ అన్ని క్యారెక్టరేషన్స్ని కొత్తగా డిజైన్ చేశారు. మన శరత్ కుమార్ కూతురు కానీ క్యారెక్టరేషన్ కానీ, సౌదరి కానీ క్యారెక్టరేషన్, టోటల్గా మేము కంపోజ్ చేసిన స్టంట్ శివ మాస్టర్స్ కానీ మన క్యారెక్టరేషన్ వాళ్ళు శివ మాస్టర్ అయితే సినిమా భయపెట్టుతుంది. ఒక్కొక్క క్యారెక్టరేషన్స్ అంత కేర్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే ముందుకు రావటం ఈ కాంపిటీషన్స్లో, ఎందుకంటే చాలా టఫ్గా వర్క్ చేశారు గోపి గారు. చెబుతూ మన ఠాకూర్ మధు గారు ఒక నిండుకొండ అంటారు చూడండి, నిండుకొండ లాంటి మనిషి. చిన్న చిన్న ప్రాబ్లం వస్తున్నా చిన్న చిరునవ్వు, ఆయనలో ప్రాబ్లం లేకుండా అలా నెట్టుకెళ్తుంటారు. అలాగే మా అమ్మిరాజు గారు, మీరు చాలామంది అంటుంటారు ఏంది ఎంత ఎనర్జీగా ఎంత యాక్టివ్గా ఉండారు ఏంటి అంటుంటారు. దానికి కారణం మాకు అమ్మిరాజు గారే. మాలో ఉండే ఎనర్జీని, మాలో ఉండే స్ట్రెస్ అంతా ఆయన తీసుకొని మమ్మల్ని హ్యాపీగా ఇండస్ట్రీలో మా డేట్స్ని హ్యాపీగా మమ్మల్ని సినుకు సందులో మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న అమ్మిరాజు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో వర్క్ చేయడానికి కోసం ఆ డేట్లను అలా సెట్ చేసుకొచ్చి ఈ సినిమాలో వర్క్ చేసే అవకాశాన్ని కల్పించిన రవీంద్ర గారికి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మాకు శానాల తర్వాత మేము రవి గారు ఇప్పుడు కూడా మేమిద్దరం పౌడుకోం నువ్వు సూపర్ అని. మేము ఫస్ట్ టైం సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే రవి గారు వచ్చి పైట్లు సినిమా చూశాను నేను, మీ పైట్లు బాగుండే అన్నాడు. ఫస్ట్ టైం రవి గారి ఇంట్లో మాకు చాలా ఆనందం వేసింది. చాలా ఆనందం వేసింది అన్నాడు యాక్చువల్ విషయం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి పండగకి తమ్మన్న తింటే సంక్రాంతి గారే తినాలి, ఇంటే తమ్మన్న సాంగ్సే వినాలనే రేంజ్కి ఈ సినిమాలో ఉండి మా కాంబినేషన్స్ పోయిన సంవత్సరం సంక్రాంతికి అలా వైకుంఠపురం కాంబినేషన్లో సూపర్ హిట్ ఇచ్చాము తమ్మన్న. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఇచ్చాడు. చూడటానికి తిరుపతి లడ్డులాగా అందంగా ఉంటాడు, అతని వర్క్ కూడా అంత అద్భుతంగా ఉంటుందనేది ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది. సౌదరి గారు సార్ డైరెక్టరు అద్భుతంగా ఈ సినిమాలో క్యారెక్టరేషన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే అందరు టెక్నీషియన్స్ అందరూ, కెమెరామెన్ విష్ణు గారు తోటి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటే టోటల్గా ఈ సినిమాని అందరూ టెక్నీషియన్స్ ఒక మనస్సు 100% మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమాలో వర్క్ చేశారు. చేయటం ఎట్లా కాదు అన్నమాట, ఈ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ మాకు అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. సుమా గారు థ్యాంక్ యూ. హలో, నా మైక్ ఎవరు ఆఫ్ చేశారు బై? థ్యాంక్ యూ మాస్టర్స్.